వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మన టోటల్ బాడీ అనేది ఒక నర్వ్ సిస్టమ్‌తో పనిచేస్తూ ఉంటది. సో, ఎక్కడ టచ్ చేసినా ఖచ్చితంగా నరాలు అనేది యాక్టివ్ అవుతా ఉంటాయని చెప్పేసి అంటుంటారు. కొద్దిమంది మెడలో ప్రాబ్లమ్ వచ్చింది అని అంటే అది మెడ నొప్పి మాత్రమే అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళకి ఖచ్చితంగా నడుము నొప్పి కూడా ఉంటుంది అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. అసలు మెడకి, నడుముకి ఇంటర్లింక్ ఏంటి? అదేవిధంగా ఇక్కడ నుంచి సర్క్యులేట్ అవుతున్న నరాల వ్యవస్థ అనేది టోటల్ బాడీకి ఏ విధంగా వెళ్తా ఉంది అనేది అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. మన వీడియో చూసి ఈ ప్రాబ్లం ఉన్నవారు ఎవరైనా చేతన్ రాజు గారికి కాల్ చేశారంటే కన్సల్టేషన్ ఫీ లేకుండానే దీనికి సంబంధించిన డిసీజ్ ఏంటి, ఎట్లాంటి మెడిసిన్స్ వాడాలని గైడ్ చేస్తారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, అసలు మన ట్రాన్స్ఫార్మర్ అంటారు ఇక్కడ నుంచి మొత్తం నరాల వ్యవస్థ అంతా కూడా బాడీకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అది ఒక కరెంట్ అని కూడా అంటూ ఉంటారు మీరు. నరాలంటే కరెంట్ అంటారు మీరు. సో అసలు మెడ నొప్పి వచ్చిన వాళ్ళకి నడుము నొప్పి ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన బుర్ర ఉంటుంది కదా, ఇది తల, ఇది బుర్ర అనుకోండి. ఇట్లా స్ట్రేట్గా స్పైనల్ కార్డ్ వస్తుంది దీంట్లోకి వెళ్ళి. ఇది మెడ రీజన్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంది కదా, ఇది మెడ ఇక్కడ వరకు ఛాతీ, ఇదంతా నడుము అనుకోండి. ఇప్పుడు ఇవన్నిటికీ డైరెక్ట్ ఓన్లీ స్పైనల్ కార్డ్ ఎట్లా ఉంటుంది అంటే వైర్ లాగా ఉంటుంది. ఓకే, ఇంత దొడ్డు వైర్ అనుకోండి మీరు. మళ్ళీ బ్రెయిన్ ఏదైతే ఉంది కదా, మీ ఇంటి బయట గల్లీలో చూడండి, మీకు ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది. అట్లా అనుకోండి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి ఒక దొడ్డు వైర్ వచ్చింది. ఇప్పుడు దీనికి ప్రొటెక్షన్ ఉండాలి కదా. వర్షం పడినా కరెంట్ మొత్తం వేస్ట్ కావద్దు అనేసి అన్ని బొక్కలు ఇచ్చింది దేవుడు. పైనకెళ్ళి కింద వైర్ పడేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీరు దుంకిండ్రు అనుకోండి, ఏడికెళ్ళి కరెంట్ షాక్ ఏమైతుంది? దుంకుతే ఖరాబ్ అయిపోతుంది ఇది. అందుకే దేవుడేమో దీనికి షాక్ అబ్జార్బర్లు ఇచ్చింది. ఇవన్నీ బొక్కలు ఉంటాయి ఇట్లా. దీన్ని వర్టిబ్రే అంటారు. ఇప్పుడు ఈ మొత్తం వర్టిబ్రేని కలిపి కాలం అంటారు. ఓకే. పిల్లర్ ఉంటుందా ఇంటికి? ఇల్లు కడితే పిల్లర్లు కడతారు కదా, ఇది పిల్లర్లు అన్నమాట. అయితే దీని మధ్యలో ఇంటర్ వర్టిబ్రల్ డిస్కులు ఉంటాయి. అంటే ఒక్క బొక్కకి ఇంకో బొక్కకి మధ్యలో స్పంజ్ ఉంటుంది. దుంకుతే షాక్ పాస్ అవుతుంది, అది అబ్జర్వ్ చేసుకుంటాయి. ఏమైనా డ్యామేజ్ అయింది మీ బాడీకి, యాక్సిడెంట్ అయింది, ఏమైనా పడిపోయినారంటే అది షాక్ తీసుకుంటుంది. ఓకే. అట్లా గుజ్జు అని అనుకోండి. మన ముఖాలలో ఎట్లా ఉంటుందో ఇక్కడ గుజ్జు అని అనుకోండి మీరు. అయితే ఏంది అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు. ఎట్లా వచ్చిండ్రు అంటే, వచ్చినప్పుడు ఇప్పుడు ఇది సైడ్ ప్రొఫైల్ చూడండి మీరు ఎట్లుంటుంది. ఇది మెడ, ఇది నడుము, ఇది కాళ్ళు. ఓకే, సైడ్ ప్రొఫైల్ ఇది. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే, కొందరికి మీరు గమనించండి, సైడ్ ప్రొఫైల్ మెడ, వీపు, నడుము, మళ్ళా కాళ్ళు ఇట్లా, అంటే వంగిపోయిండు మనిషి, కట్టే పట్టుకొని నడుస్తుండు. చూసే వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఈ పోస్టర్లో ఇట్లా వచ్చినట్టు సార్, ఇట్లా అయిపోతారు. ఇంకా మీరు 80 ఏండ్లు 90 ఏండ్లు లేడీస్లని చూడండి, మొత్తం ఇట్లా అయిపోతారు. కొందరు మొత్తం అయిపోతారు. అయితే ఇప్పుడు ఒక పేషెంట్ ఇట్లా వచ్చిండ్రు మన దగ్గర. బరువు వచ్చి 110 kgs ఉంది. అబ్బో, ఎంత వయసు సార్? 110 kgs. ఈ పేషెంట్కి 57 yearsకి అయింది. ఓకే. పేషెంట్ ఏజ్ 57 years ఉంది. ఇట్లా కట్టే పట్టుకొని నడుస్తున్నారు పేషెంట్. ఓకే. ఎందుకు? 2 కాళ్ళ మీద బరువు సరిపోదు, ఇంకో చేతులని కాళ్ళు లాగా తయారు చేసుకున్నారు. ఓకే, కర్రే ఉంది కదా. అయితే ఇది ఇట్లా ఎందుకు వంగిపోయింది అంటే, ఒకటి వెయిట్, ఇంకోటి వచ్చేసి గర్భసంచి ఏదైతే ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా ప్రాబ్లం రావడం వల్ల 15 years బ్యాక్ తీసేసిర్రు. అంటే 32 33కే తీసేసిర్రు. తీసేసిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మీకు కూడా చెప్తా, చాలా ముసలోళ్ళు ఏమవుతారు, ఇట్లా బెండ్ అయిపోతారు. ఆడోళ్ళనే ఎక్కువ చూస్తారు, ఎక్కువ బెండింగ్. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది వాళ్ళకి. పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటారు దాన్ని. అట్లా అయి అట్లా బెండ్ అయిపోతారు. కానీ ఈ పేషెంట్కి మెనోపాజ్ ఎప్పుడు వచ్చింది? 32 ఏండ్లకే వచ్చింది. అయితే 50 ఏండ్లకు బాగా బెండింగ్ అయిపోయింది. ఓకే. బరువు కూడా ఎక్కువ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి ఇది కామన్. ప్రతి ఇంట్లో ఏసీ ఫ్యాన్ ఎట్లుంటది ఇప్పుడు అట్లా షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి కామన్ గా అయిపోయింది. ఇట్లా అయ్యేసరికి మన దగ్గరికి వచ్చిండ్రు.
ఏడికెళ్ళి వచ్చిండ్రు? ఈ పేషెంట్ వాళ్ళు మన దగ్గర సోలాపూర్ నుంచి వచ్చిర్రు. సోలాపూర్ నుంచి వచ్చిర్రు. తుల్జాపూర్, సోలాపూర్ అవి అన్ని మహారాష్ట్రలో అక్కడ నుంచి వచ్చిండ్రు మన దగ్గరికి. ఇప్పుడు ఏంది అంటే ఈ పేషెంట్ కి ఇక్కడ ఎట్లా ఉంది అంటే ఎలుకలు ఉంటాయి కదా, ఎలుకలు వచ్చి కరిచి మొత్తం తినేస్తున్నాయి నా కాళ్ళు. ఇదే శబ్దాలు చెప్పిండ్రు పేషెంట్. మనం ఎలుకలు వచ్చి నాకు కరిచి నా కాళ్ళు తినేస్తున్నాయి, ఇక్కడ తొడల్లో ఏమో సూదులు ఎవరో గుచ్చుతున్నారు, నైట్ మొత్తం సూదులు ఇట్లా గుచ్చి ఇట్లా చేస్తున్నారు అన్నట్టు ఉంది. మళ్ళీ ఈ నడుము భాగంలో బాగా నొప్పి ఉంది, ఈడికి లాగుతుంది. ఇట్లా ఎప్పుడైతుంది? ఇప్పుడు ఇట్లా బెండ్ అయినరు కదా, మొత్తం బెండింగ్ పొజిషన్ అయిపోయింది. ఏమైతుంది? ఈ నడుము కూడా ఇట్లా బొక్కలు ఏవైతే ఉంటాయి అవి బెండ్ అయిపోతాయి. పైన బొక్క కింద బొక్క అప్పుడు కలిసిపోతాయి. అప్పుడు ఏమైతుంది? ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ లో ప్రాబ్లమ్స్ అవుతాయి. దాని తర్వాత బొక్కల్లో కూడా ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంది, లార్డోసిస్ కనిపిస్తుంది, మనకు స్క్లీరోసిస్ కూడా కనిపిస్తుంది. దీనికి రంధ్రం ఉంటది, దీంట్లోకి వెళ్ళి స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది. ఈ రంధ్రం కూడా చిన్నగా దీన్ని ప్రెషరైజ్ చేస్తుంది. ఈ ఏదైతే ఉంది కదా స్పైనల్ కార్డ్, దాన్ని ప్రెషరైజ్ చేస్తే ఏమవుతుంది? లాస్ట్కి ఈ బొక్కలో మధ్యలోకి వెళ్ళి ఏవైతే స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది కదా, ఈ రంధ్రాలు కూడా చిన్నగా ఈ స్పైనల్ కార్డ్ ఇంత లావు ఉందనుకోండి, ఇక్కడ ఉంది కదా ఇంత లావు, ఇది మొత్తం ఒత్తుకొని పోయి ఇట్లా సన్న లైన్ లాగా మిగులుతుంది. ఇప్పుడు కరెంట్ ఎట్లా పాస్ అవుతుంది మీరు చెప్పండి. థమ్స్ అప్ తాగుతారు కదా చాలా మంది, ఎవరైతే 50 ఏండ్లు 60 ఏండ్లు ఉన్నోళ్ళు కూడా వాళ్ళు 30 ఏండ్లు ఉన్నప్పుడు 25 ఏండ్లప్పుడు థమ్స్అప్ అయితే తాగిండ్రు కదా. ఇప్పుడైతే స్ట్రా ఎవరు ఇస్తాడు లేడు, అప్పుడు స్ట్రాలు ఇస్తుండే థమ్స్అప్ తాగేటప్పుడు. ఇట్లా థమ్స్అప్ తాగేటప్పుడు స్ట్రా తోటి తాగి ఆ స్ట్రాని ఇట్లా ఒత్తుకుంటే థమ్స్అప్ వస్తుందా? నోట్లకి రాదు. అట్లనే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఉన్న స్ట్రాని మీరు బొక్కలు వచ్చేస్తున్నాయి, దాంతో కరెంట్ ఈ కాళ్ళల్లో సరిగ్గా వస్తలేదు. అట్లనే మెడలో ఈ చేతులలో కరెంట్ సరిగా పాస్ అవ్వట్లేదు, ఎందుకంటే మెడలో కూడా అదే ప్రాబ్లం ఉంది అండ్ కాళ్ళల్లో కూడా అదే ప్రాబ్లం ఉంది. ఇది ఎందుకు వచ్చింది? బరువు ఎక్కువ ఉండడం వల్ల, పోస్చర్ చక్కగా లేకపోవడం వల్ల, గర్భసంచిలు తీయడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల, బీపీ అవ్వడం వల్ల, షుగర్ వ్యాధి అవ్వడం వల్ల, ఇవన్నిటి వల్ల ఇట్లాంటి ప్రాబ్లంలు వస్తాయి. నిజంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా న్యాచురల్గా చాలా నార్మల్గా చెప్పారు సార్. ఎందుకంటే చదువు ఉన్నటోళ్ళకి చదువు లేనటోళ్ళకి కూడా అర్థం అవుతుంది సార్ చెప్పిన విధానము. సో మొత్తం మీద మన మెడ దగ్గర ఉన్న పార్ట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ మెడ నొప్పి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నడువు నొప్పి కూడా వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమైంది. చేతన్ రాజు గారు అంటేనే ఒక హోమ్ రెమెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎట్లాంటి హోమ్ రెమెడీ తీసుకుంటే ఈ నొప్పుల నుంచి బయటపడచ్చు అనేది సార్ని అడుగుతాం. హోమ్ రెమెడీ ఏంటి సార్? ఇప్పుడు ఈ పేషెంటే వచ్చిండ్రు కదా, ఈ పేషెంట్కి కూడా ఒక హోమ్ రెమెడీ చెప్పినా మీ అందరితోటి కూడా షేర్ చేసుకుంటాను నేను. ఒక గిన్నె తీసుకోండి. ఈ పేషెంట్కి మన మందులతో సహా కొన్ని సింపుల్ టిప్పులు చెప్పినాము, ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. హోమ్ రెమెడీ మనకు రిలీఫ్ మాత్రం ఇస్తుంది, పూర్తిగా తగ్గదు. మంచి టేస్టీ హోమ్ రెమెడీ చెప్తాను మీకు, అందరికీ ఫాలో చేయండి. మనకు ఏం చేయాలంటే ఈ గిన్నెలో వాటర్ హీట్ చేసుకోవాలి. ఈ గిన్నెలో వాటర్ హీట్ చేసుకునేటప్పుడు మీరు బయటికి పోయి ఎక్కడైనా చూస్తే కూరగాయలు అమ్మేటోళ్ళు ప్రతి గాడ కనిపిస్తారు మనకు. సిటీలో వదిలేసేయండి, మాలకు వాళ్ళు ఇప్పుడు కొండాపూర్ గిండాపూర్ పోతే ఆడ బండ్లు కనిపించవు మనం. అరే అన్న జర 2 మునక్కాయలు అనేసి కూడా చెప్పనీకి రాదు, ఆడ పోయి బిల్లులు చేయించుకోవాలి. వారానికి ఒకటేసారి తీసుకొస్తాం, అవి వారం తర్వాత ఎట్లుంటాయి అనేది కూడా మనకు తెలియదు. ఫ్రెష్ గా తెచ్చుకోండి, డైలీ తెచ్చుకొని మునక్కాయ తెచ్చుకోండి. 2 మునక్కాయలు తెచ్చుకొని దీన్ని కటింగ్లు చేసి దీంట్లో వేయండి, మంచిగా బాయిల్ చేయండి. బెస్ట్ అంటే మీరు కుక్కర్లో పెట్టుకోండి, విజిల్ పెట్టి పెట్టుకోండి. ఒక 2-3 విజిల్ అవుతాయి మంచిగా. దాని తర్వాత ఇవి అంతా మంచిగా ఉడికిపోతుంది కదా, దాని తర్వాత ఈ విజిల్ ఓపెన్ చేసి ఇట్లా పప్పు చేస్తే మనకు అది మ్యాష్ చేయడానికి ఒకటి ఉంటది కదా పప్పు గుత్తి, దాంతో దీన్ని దంచండి బాగా. ఏమైతుంది? ఈ మునక్కాయలో ఉన్న జ్యూస్ మొత్తం వాటర్లో వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇది హార్డ్ ఉంటాయి కదా ఫైబర్లు, అవన్నీ తీసేయండి, పక్కకి పెట్టేసేయండి. ఇది మునక్కాయలు మీరు బాయిల్ చేసుకుంది తాగండి అంటే అబ్బాయి ఏం చెప్పిండు డిష్. ఇప్పుడు వేరే కంట్రీస్లా స్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, కంబోడియా, అక్కడ ఇది మొరింగా సూప్
మొరింగా సూప్ అనేసి వాళ్ళు తాగుతారు. Yes. ఇది నరాలకు చాలా మంచిది. ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే పాస్ అవుతుంది కదా మంచిగా పాస్ అవుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇస్తా ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇస్తారు కదా. ఇది డైలీ ఒక్కసారి తాగండి. డిన్నర్ లాగా ఇదే తాగేసి పడుకోండి అంటా నేను. ఓకే, సూపర్. మీరు ఏం చేస్తారు, మందు తాగుదాం అది ఇది అనేసి తాగుతారు కదా, దానికి రోజు 300-400 కొందరు వేలు ఖర్చు పెడతారు. దాంతో వచ్చేది ఏంది, జబ్బు. ఇది జబ్బు తీసే మందు ఇది. సూపర్. ఇది తాగండి, ఇది తాగి పడుకోండి. మళ్ళీ దీంతో స్టఫ్ గిఫ్ ఏమొద్దు. మనం ఇది తాగేసి పడుకుంటే ఏమైతుంది, నిద్ర కూడా మంచిగా వస్తుంది. ఓకే. మళ్ళీ దాంతో పాటు నరాలు కూడా మంచిగా పనిచేస్తాయి. షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ మలబద్ధకం ఏదైతే ప్రాబ్లం ఉంది కదా, మీరు మందులు తాగి అంటే ఆ ఆల్కహాల్ తాగేసి అవి తెచ్చుకుంటున్నారు, ఇంకా నిద్ర కూడా చక్కగా ఉండదు, ఖర్చు కూడా చాలా ఎక్కువ. ఇది ఏంది, 20 రూపాయలు పెడితే 4 ఇస్తాడు. మలబద్ధకం తగ్గుతుంది, నరాల నొప్పులు తగ్గుతాయి, చాలా బెటర్ హెల్త్ కి. మనకు డైలీ డిన్నర్ కి మీరు తాగేసి వారం తాగేసి చూడండి బై, దాని తర్వాత వచ్చి కమెంట్ చేయండి. ఇది మొత్తం మీద ఇది ఏంటంటే ఇప్పుడు చెప్పిన హోమ్ రెమెడీ జస్ట్ రిలీఫ్ గా ఇస్తుంది, అంతేగాని అదే ట్రీట్మెంట్ అనేది అయితే చెప్పట్లేదు. ఈ పేషెంట్ కి నేను చెప్తున్నా కదా, ఫస్ట్ 2 monthsకే మన మందులు వాడి ఇది సూప్ తాగేసి ఈ పేషెంట్కి 90% నొప్పులు, తిమ్మిర్లు, మంటలు తగ్గినాయి. ఇది మొత్తం మీద చాలా వరకు కూడా అంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా మనము ఇట్లాంటి హోమియోపతి మెడిసిన్స్లోనే ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. మీరు సార్తో నేరుగా మాట్లాడాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. మన వీడియో చూసి కాల్ చేసిన వరకు అయితే కన్సల్టేషన్ ఫీ అయితే ఉండదు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటుందనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.